హాయ్ అండి, ఇవాళ నేను ఇల్లు క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాను. చాలా గబ్బు అయిపోయింది. జస్ట్ 2 days చేయలేదు ఇల్లు క్లీనింగ్ అండ్ ఇలాగ అయిపోయింది మొత్తం. అంటే కొంచెం లాస్ట్ వీకెండ్ అండ్ నిన్న కూడా నాకు 3 classes వెళ్ళాను. ఎక్సర్సైజ్ క్లాసెస్ కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి ఈ మధ్యలో. అంటే జస్ట్ నిన్న కొత్త క్లాసెస్ ట్రై చేస్తూ ఉన్నాను. సో అందుకనే అస్సలు ఇల్లు క్లీన్ చేయడానికి టైం ఉండలేదు నిన్న. అండ్ 2 రోజులు క్లీన్ చేయకపోతే ఇల్లు ఇలా అయిపోతుంది, అంత గమ్ముగా ఉంటుంది. బట్ ఐ నో లైక్ నార్మల్గా మనం ఇల్లు క్లీన్గా ఉన్నప్పుడే చూపిస్తాం. బట్ సరే ఐ థాట్ లైక్ చెప్తే మనం అందరూ ఇల్లులు స్పెషల్ క్లీన్గానే చూస్తాం, గబ్బుగా ఎప్పుడు చూడం. సో మనం ఎప్పుడు అనుకుంటాం వాళ్ళది కూడా ఎప్పుడూ క్లీన్గానే ఉంటుందని. కాదు, అందరు ఇల్లులు గబ్బుగా ఉంటాయి. నా ఇల్లు క్లీన్గా చూసినప్పుడు మీరు అలా అనుకుంటారు, కానీ గబ్బుగా ఉన్నప్పుడు కూడా చూడాలనుకుంటున్నాను నేను. అది సో వీడు కూడా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. సో ఏం చేస్తాడో చూడాలి. నువ్వు కూర్చొని బుక్స్ చదువుకుంటున్నావా ఇప్పుడు? గుడ్ బాయ్. సో ఫస్ట్లీ వాడిని బుక్ ఇచ్చేసాను అండ్ ఈ రూమ్లో ఉండకుండావన్నీ తీసేసి దాని ప్లేస్లో అది పెట్టేశాను. అండ్ తర్వాత ఇంకా హెల్ప్ చేశాను. ఆ డ్రెస్సర్లో మేము షూస్ స్టోర్ చేసుకుంటాము. సో మా షూస్ అన్నీ అక్కడ పెట్టేసి రిజిత్ కూడా చాలా హెల్ప్ చేస్తాడు. సో వాటికి బుక్స్ పెట్టడం అట్లాంటి పనులు ఇస్తే చేస్తాడు చాలా ఇష్టంగా. అండ్ సో అదంతా అయిపోయింది. అండ్ మళ్ళీ మాది కార్పెట్స్ కూడా వ్యాక్యూమ్ చేయాలి. సో వ్యాక్యూమ్ తీసుకొస్తే వాడు కూడా చేస్తాడంటాడు. సో ఇద్దరం కలిసి వ్యాక్యూమ్ చేస్తాం, అది కంపల్సరీ అవుతుంది. టేబుల్ క్లాత్స్ 2 ఉండడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. ఒకటి గబ్బు అయిపోతే ఇంకోటి వేసేసి సో క్లీన్ అయిపోతుంది. అండ్ టీవీ అవన్నీ వైప్ చేసేస్తున్నాను. టీవీ అండ్ కౌంటర్స్ కింద టీవీది అండ్ ఫైర్ ప్లేస్ కూడా క్లీన్ చేశాను. దాని కింద మేము పిల్లోస్ పెట్టింది ఎందుకంటే అక్కడ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. సో వాడు పడకుండా అక్కడ పిల్లోస్ పెట్టాను, అక్కడ కూడా క్లీనింగ్ అయిపోతుంది. అండ్ సో ఇది ఫైనల్ మా హాల్ ఎట్లా ఉంటుంది క్లీన్ అయినప్పుడు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని, బికాజ్ ఇది చాలా కొత్త టైప్ ఆఫ్ వీడియో నేను చేసింది నా ఛానల్లో. అండ్ తెలుగులో ఇది నా ఫస్ట్ వీడియో. సో నచ్చినట్లయితే ప్లీజ్ థమ్స్ అప్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి, బికాజ్ తెలుగు వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే నేను చాలా తెలుగు వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ సో మళ్ళీ కలుద్దాం.